ఏ రాష్ట్రం కోప్రా రిజర్వాయర్ను తన మొదటి రామ్సర్ సైట్గా సాధించింది? ఛత్తీస్గఢ్. బిలాస్పూర్ జిల్లాలోని కోప్రా రిజర్వాయర్ను తన మొదటి రామ్సర్ సైట్గా ప్రకటించడంతో ఛత్తీస్గఢ్ ఒక ప్రధాన పర్యావరణ మైలురాయిని సాధించింది. దీనిని డిసెంబర్ 12, 2025న అధికారికంగా ప్రకటించారు. రామ్సర్ కన్వెన్షన్ కింద అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి భూమిగా గుర్తించబడిన ఈ వర్షాధారణ మంచినీటి రిజర్వాయర్ గొప్ప జల జీవవైవిధ్యం, వలస పక్షులు మరియు జల వృక్ష సంపదకు మద్దతిస్తుంది. ఎంజీ నరేగాకు కొత్త పేరును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీని పేరు ఏ విధంగా మార్చింది? పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన. కేంద్ర మంత్రివర్గం ఎంజీ నరేగాకు ఒక ప్రధాన నవీకరణను ఆమోదించింది. దీనిని పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా పేరు మార్చింది మరియు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ప్రకారం హామీ ఇవ్వబడిన పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచింది. ఈ సంస్కరణ గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం, ఆదాయ స్థిరత్వాన్ని అందించడం, పేదరిక తగ్గింపు మరియు సమాజ ఆస్తి సృష్టిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? ఎఫ్సి గోవా, ఫుట్బాల్ క్లబ్ గోవా. పటోడాలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తూర్పు బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ను 6-5 తేడాతో ఓడించి ఫుట్బాల్ క్లబ్ గోవా 2025-26 ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సూపర్ కప్ను గెలుచుకుంది. డిసెంబర్ 2025లో ఏ రెండు రాష్ట్రాలు తమ మొదటి జెడ్ పోస్టాఫీస్ కౌంటర్లను ప్రారంభించాయి? కేరళ మరియు ఆంధ్రప్రదేశ్. ఇటీవల తమ మొదటి జెడ్ పోస్టాఫీస్ కౌంటర్లను ప్రారంభించిన రెండు రాష్ట్రాలు కేరళ మరియు ఆంధ్రప్రదేశ్. యువతను దృష్టిలో ఉంచుకొని ఈ యువత కేంద్రీకృత పోస్టాఫీసు విస్తరణ కౌంటర్లను ప్రత్యేకంగా యువత జనాభాను ఆకర్షించడానికి విద్యార్థుల సహకారంతో రూపొందించారు. కేరళలో కొట్టాయంలోని సిఎంఎస్ కళాశాలలో ఈ కౌంటర్ ప్రారంభించబడింది. ఇక ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్లో ఈ సౌకర్యం ప్రారంభించబడింది. అంతర్జాతీయ పర్వత దినోత్సవం ఐఎండి 2025 యొక్క థీమ్ ఏమిటి? పర్వతాలు మరియు అంతకుమించి నీరు, ఆహారం మరియు జీవనోపాధికి హిమాని నదాలు ముఖ్యమైనవి. భూమిపై జీవానికి పర్వతాల ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 11న అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2025 అంతర్జాతీయ పర్వత దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి పర్వతాలు మరియు అంతకుమించి నీరు, ఆహారం మరియు జీవనోపాధికి హిమాన నదాలు ముఖ్యమైనవి. ఉత్తరప్రదేశ్లో ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద పైకప్పు సౌర విద్యుత్తును స్వీకరించడంలో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? లక్నో. ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద ఉత్తరప్రదేశ్లో రూఫ్ టాప్ సోలార్ స్వీకరణలో లక్నో అగ్రస్థానం నిలిచింది. ఈ నగరం 62,271 రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ను పూర్తి చేసింది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. ప్రాజెక్ట్ సన్ క్యాచర్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? గూగుల్. గూగుల్ సిఇఓ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ను ప్రకటించారు. ఇది అంతరిక్షంలో సౌరశక్తితో పనిచేసే డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి దీర్ఘకాలిక పరిశోధన ప్రణాళిక. గూగుల్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లను, టిపియులను ఉపయోగించి పెద్ద ఎత్తున మెషిన్ లెర్నింగ్ను నిర్వహించగల ఉపగ్రహ నక్షత్ర సముదాయాలను నిర్మించడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. ఈ అంతరిక్ష ఆధారిత డేటా సెంటర్లు
భూ ఆధారిత డేటా సెంటర్ల వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని నివారిస్తాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన షింగిల్స్ వ్యాధి ఏ ఏజెంటు వల్ల వస్తుంది? వైరస్ వల్ల. ఇటీవల అధ్యయనంలో షింగిల్స్ వ్యాక్సిన్ చిత్తవైకల్యం నుండి మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది. ఈ షింగిల్స్ అనేది బాధాకరమైన చర్మపు దద్దుర్లు కలిగించే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది చికెన్ పాక్స్కు కారణమైన వరిసెల్ల జోస్టర్ వైరస్ వల్ల వస్తుంది. అదే వైరస్ చికెన్ పాక్స్కు కారణమవుతుంది. షింగిల్స్ సాధారణంగా శరీరం, ముఖం లేదా మెడ యొక్క ఒకవైపున బాధాకరమైన బొబ్బల గీతగా కనిపిస్తుంది. ఇది నేరుగా అంటువ్యాధి కాదు, కానీ టీకాలు వేయని వ్యక్తులకు చికెన్ పాక్స్ వ్యాపిస్తుంది. ఇది ప్రధానంగా 50 ఏళ్లు పైబడిన వ్యక్తులను లేదా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలో ఉన్నవారిని ప్రభావితం చేస్తుంది. విద్యా హక్కు గతం, వర్తమానం మరియు భవిష్యత్ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ అనగా యునెస్కో. ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ అయిన యునెస్కో 1960లో విద్యలో వివక్షకు వ్యతిరేకంగా జరిగిన సమావేశం నుండి పురోగతిని సమీక్షిస్తూ విద్య హక్కు గతం, వర్తమానం మరియు భవిష్యత్ అనే నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రధాన లాభాలను హైలైట్ చేస్తుంది. వీటిలో 82% దేశాల్లో ఉచిత ప్రాథమిక విద్య మరియు ప్రాథమిక పాఠశాల పూర్తి 88%కి పెరిగింది. ఉన్నత విద్య నమోదు 2000లో 100 మిలియన్ల నుండి నేడు 264 మిలియన్లకు పెరిగింది. మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ అనగా మ్యావెన్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థకు చెందినటువంటి ప్రాజెక్టు? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. 2014 నుంచి అంగారక గ్రహం చుట్టూ తిరుగుతున్న దాని మ్యావెన్ అనగా మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ అంతరిక్ష నౌకతో నాసా సంబంధాలు తెగిపోయాయి. ఈ అంతరిక్ష నౌకను 2013లో ప్రయోగించారు. ఇది అంగారక గ్రహం ఎగువ వాతావరణాన్ని మరియు సౌర గాలితో దాని పరస్పర చర్యను అధ్యయనం చేయడానికి అంకితం చేయబడిన మొదటి మిషన్. ఇటీవల కేంద్రీయ గృహ మంత్రి దక్షత పథక్ అందుకున్న దినేష్ కటక్ ఏ దళానికి చెందిన అధికారి? సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్సు సిఆర్పిఎఫ్ 196 బెటాలియన్ యొక్క సెకండ్ ఇన్ కమాండ్ దినేష్ కటక్కు అసాధారణ సేవ, క్రమశిక్షణ మరియు జాతీయ భద్రతకు చేసిన కృషికి గాను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్రీయ గృహ మంత్రి దక్షత పథక్ను ప్రదానం చేసింది. అతను 2008-13 మరియు 2017-21 మధ్య జమ్మూ అండ్ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర భద్రత, శాంతి భద్రతలు, ఆర్టికల్ 370 రద్దు విధులు మరియు కోవిడ్-19 మహమ్మారి కార్యకలాపాలకు దోహదపడ్డాడు. దీర్ఘకాలిక బొగ్గు అనుసంధానాలను సృష్టించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిన కొత్త విధాన యంత్రాంగం పేరు ఏమిటి? కోల్ సేటు విండో. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దీర్ఘకాలిక బొగ్గు అనుసంధానాల కోసం ఒక కొత్త విధాన యంత్రాంగమైన కోల్ సేటు విండోను ఆమోదించింది. కోల్ సేటు 2016 నాన్ రెగ్యులేటెడ్ సెక్టార్ లింకేజ్ వేలం విధానానికి జోడించబడింది. నిర్దిష్ట రంగాలకు అనగా సిమెంటు, ఐరన్, అల్యూమినియం, స్టీల్, క్యాప్టివ్ పవర్ వంటి రిజర్వ్ చేయబడిన ప్రస్తుత ఎన్ఆర్ఎస్ లింకేజీల మాదిరిగా కాకుండా ఏ దేశీయ పారిశ్రామిక వినియోగదారుడైనా ఇప్పుడు పాల్గొనవచ్చు.
భారతదేశంలో మొట్టమొదటి పవర్ మ్యూజియం ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్, పాట్నా. బీహార్ దేశంలోనే మొట్టమొదటి పవర్ మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. ఈ మ్యూజియం బీహార్ విద్యుత్ రంగ వారసత్వాన్ని కాపాడటం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం మరియు విద్య అదేవిధంగా పారిశ్రామిక పరిశోధనలకు కేంద్రంగా పనిచేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆండ్రేజ్ బాబిస్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? చెక్ రిపబ్లిక్. ప్రజాదరణ పొందిన బిలియనీర్ మరియు మాజీ ప్రధానమంత్రి అయినటువంటి ఆండ్రేజ్ బాబిసు అక్టోబర్ 3-4 పార్లమెంటరీ ఎన్నికల్లో తన పార్టీ ఏఎన్ఓ పెద్ద విజయం సాధించిన తర్వాత డిసెంబర్ 9, 2025న చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు.